హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలన్నది చూపిస్తాను. ఇది చెక్స్ కదా, లైన్స్ బ్లౌజ్. ముందుగా మీరు ఎలా వేసుకుంటే ఎలా వస్తుంది, ఎలా కట్ చేయాలన్న విషయాన్ని చూపిస్తాను. చూడండి, ఇదైతే క్లాత్ 65 ఇంచెస్ ఉంది. అలాగే తక్కువ తీసుకున్నాను. చూద్దాం మరి బ్లౌజ్ ఇంత తక్కువ క్లాత్ లో మనం ఎలా కట్ చేయాలన్న విషయాన్ని. ముందుగా ఫస్ట్ హ్యాండ్ తీసుకున్నాము. ఇలాగా 4 ఫోల్డ్ వేసుకోండి. 4 పక్క తీసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టేసి 1 ఇంచు కుట్లోకి వదులుకుందాము. కరెక్ట్ గా ఇక్కడికి మార్క్ చేశాను, ఇక్కడికి కుట్లోకి కొంచెం మార్క్ చేశాను, ఇది ఇక్కడికి ఇది కుట్లోకి. ఇప్పుడు ఈ 2 మార్క్స్ ని కలుపుకున్నాము. మనకి కుట్టు అయితే ఇక్కడికి వస్తుంది, ఇది కుట్లోకి అనమాట. చూడండి, ఇలాగా కట్ చేసుకొనేసి హ్యాండ్ని హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా, మ్యాచ్ చేసుకొని ముందుగా హ్యాండ్ కి మనము షేప్ కూడా తీసేసుకున్నాము. ఒకేసారి ఇలా తీసేసుకొని హ్యాండ్ ని పక్కన కట్టేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాము. చూడండి, ఇలా వేస్తే బ్లౌజ్ మెజర్ అనేది వస్తుందా లేదా ఒకసారి చూసుకున్నాము. ముందుగా హుక్స్ పట్టి సంక భాగం పట్టి 2 చూద్దాము. చూడండి, కరెక్ట్ గా ఉంది కదా, మనకు బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు 4 మడతలు ఇది ఫోల్డ్ వేస్తున్నాం. ఇలాగా వేసి 1.5 ఇంచ్ హెమ్మింగ్ పట్టి వదులుకోవాలి ముందుగా. ఆ తర్వాత బ్లౌజ్ ని నీట్ గా కట్ చేసుకొనేసి నెక్ సంక భాగము నీట్ గా సెట్ చేసుకున్నాము. ముందుగా నెక్ మార్క్ చేసుకున్నాము. ఇది బాక్స్ అయితే ఇచ్చారు, బాక్స్ వేసుకొని మళ్ళీ తర్వాత ఇప్పుడు సైడ్ మార్క్ అనమాట. ఇది కరెక్ట్, ఇది కుట్లోకి. ఇప్పుడైతే మనం బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని సంత భాగాన్ని కలిపేసుకున్నాము. ఇలాగా 1/2 ఇంచ్ రౌండ్ షేప్ మార్క్ ఇచ్చుకోండి. నెక్ కూడా రౌండ్ షేప్ 1/2 ఇంచ్ మార్క్ ఇచ్చేసుకున్నాము. చూసారా, ఇలా మార్క్ ఇచ్చుకొని ఇదైతే ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ పట్టి నేను తీసాను అనమాట. మామూలు ప్రతి వీడియోలో హెమ్మింగ్ పట్టి తీసేస్తాను కదా, ఇందులో అయితే తీసేయము. ప్లెయిన్ బ్లౌజ్ కి హెమ్మింగ్ పట్టి అలాగే ఉంచేసుకుంటే మనకి ఎక్స్ట్రా కుట్లు అనేవి పడవన్నమాట. నెక్ తీసేసాం కదా, ఇప్పుడు షోల్డర్ తర్వాత సంత భాగం. ఫ్రెండ్స్, ముందుగా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది కదా, అది క్లిక్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది అనమాట. చూడండి, బ్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఫ్రంట్ తీసుకుంటాం. మళ్ళీ ఫ్రంట్ కి సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే క్రాస్ పట్టి వస్తుంది కదా, క్రాస్ పట్టి సపరేట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్టే తీసుకున్నాము. ఫ్రంట్ కి మెజర్ బ్లౌజ్ అవసరం లేకుండా బ్యాక్ పార్టే పెట్టి తీద్దాం అనమాట. ముందుగా సంక మార్క్ చేసుకునేసి తర్వాత హెమ్మింగ్ పట్టి మనం ఎక్కడికైతే ఫోల్డ్ వేసుకున్నామో అక్కడికి ఫోల్డ్ వేసుకున్నాము. ఒకసారి ఫోల్డ్ ఇచ్చుకునేసి క్రాస్ పట్టి అనేది 3 ఇంచెస్ తీసుకుంటాం అనమాట. మనకి ఇప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి మెజర్ బ్లౌజ్ పెట్టి క్రాస్ పెట్టి మార్క్ చేసాం. 3 ఇంచెస్ ఇక్కడ సంఘ వైపు వచ్చేసి 2.5
నెక్ నేను అందాజ ఇప్పుడు మార్క్ చేశాను, అది కరెక్ట్ గా వస్తుందో లేదో మళ్ళీ ఒకసారి చూద్దాము. మార్క్ చేసినాం కదా, ఇప్పుడు క్రాస్ పట్టిని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకున్నాను. ఇందాక చెప్పాను కదా నేను ఫ్రంట్ నెక్ సరి చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్ గా ఉంది కదా, నేను అందాజ చేసిన కరెక్ట్ చేసినాను. అది మీకు ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది, మీరు ఎలా చేస్తున్నారు ఏంటి మా ఊరికే ఇచ్చేస్తుంది అనుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ మీరు కట్ చేయంగా ఏదైనా చేయంగా మనకి అందాజ తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి ఏదైనా మనం చేయగలము. మనం ఎంత బాగా ఇచ్చేస్తే అంత ఆటోమేటిక్ గా మనకి మెజర్ అనేది అర్థమైపోతుంది. ఏదైనా కూడా బ్లౌజ్ చూడగానే మనకి మెజర్ అనేది అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు అంతా కూడా తీసేసుకున్నాము. చూడండి, 65 ఇంచెస్ ఉన్న చిన్న బిట్టును కూడా మనము ఎంత క్లాత్ మనం సేవ్ చేసి ఎంత ఈజీగా కట్ చేసుకోగలమో చూస్తున్నారు కదా. మీరు కూడా కరెక్ట్ గా మనకి ఎంత అవసరమో అంతే తీసుకుంటే మనము ఎంత తక్కువ ఉన్న క్లాత్ అయినా కూడా అడ్జస్ట్ చేయగలం అనమాట. ఇది హ్యాండ్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇప్పుడు మనము షేప్ బెల్ట్ తీసుకున్నాం అనమాట. ఇందాక చెప్పాం కదా 3 ఇంచెస్ అని. చూడండి, క్రాస్ పట్టిని షేప్ బెల్ట్ ని కరెక్ట్ గా ఇక్కడికి తీసాను. ఇది కూడా కరెక్ట్ గానే తీసాను. కొంచెం కుట్లో కావాలి కాబట్టి అది ఎక్స్ట్రా ఉందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని కట్ చేస్తున్నాం. చూడండి, కట్ చేసుకున్నాం కదా, ఇంకా ఇంత ఎక్స్ట్రా క్లాత్ మిగిలిపోయింది అనమాట. మీరు కూడా ఇలాగా కట్ చేసి చూడండి, మంచిగా తక్కువ క్లాత్ తోనే బ్లౌజ్ కుట్టే ఐడియా వస్తుంది.